చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఉన్నటువంటి 27 నక్షత్రాలు ఇంకా ఉన్నాయి నక్షత్రాలు, కానీ కన్సిడర్ చేసేది మాత్రం 27 ప్రధానంగా కదా. అయితే ఈ 27 నక్షత్రాల్లో కూడా డెఫినెట్గా కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉండేటటువంటి నక్షత్రాలు ఉన్నాయి. అయితే ఆ నక్షత్రాలు ఏంటి అనేది మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి మంచి కాస్మిక్ ఎనర్జీ నక్షత్రమేనండి మాది, కానీ జీవితం అంతా కష్టాలే ఉన్నాయి అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకని మరి అంత పవర్ఫుల్ నక్షత్రం అనే ఒకవేళ కన్సిడర్ చేస్తే ఎవరి జన్మజాతకంలోనైనా దాని పవర్ ఎందుకని చూపించదు? ఓన్లీ నక్షత్రాన్నే బేస్ చేసుకుని ఇంకా వీళ్ళు మహర్జాతకులు అవుతారు అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందా? అసలు ఇంతకీ ఈ 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రాలు పవర్ఫుల్ లేదా కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉండేటటువంటి నక్షత్రాలుగా మీరు కన్సిడర్ చేస్తారు? ఒక్కసారి మా ప్రేక్షకులకు చెప్తారా? తప్పకుండా. అయితే కాస్మిక్ రేస్ బాగా ఎక్కువ ఉండే నక్షత్రాలు అయితే కనుక ఖచ్చితంగా పుష్యమి, రేవతి. అంటే తర్వాత ఏవైతే ఉన్నాయో అవి కూడా చెప్తాను, కానీ బాగా అత్యధికంగా ఉండేవైతే పుష్యమి, రేవతి కదా. కాబట్టి మీరు ఒక ప్రశ్న వేశారు ఇక్కడ. అంటే ప్రశ్న కాదు, ఏమన్నారు వివరంలో చెప్పినప్పుడు మావి ఆ నక్షత్రాలు అయినప్పటికీ కూడా మేము కష్టాలు పడుతున్నామనో లేదా ఇంకో రకంగా పుష్యమికి చాలా ఉంటాయి సార్. రైట్. అయ్యో చాలా స్లో ఉందండి లైఫ్, వివాహానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నాం. సో అది ముఖ్యంగా వివాహం. పుష్యమి నక్షత్రంలో ఎక్కువ జాతకులకి అయితే కనుక వివాహ సుఖం అనేది తక్కువ ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ జనరల్గా పుష్యమి నక్షత్రం అనేది శనికి సంబంధించిన నక్షత్రం కదా. పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు ఏంటంటే దాని ఎదురు కర్కాటక రాశిలో ఉన్నట్టే కదా. ఆ కర్కాటక ఇక్కడ మకరం మీద చూపు పట్టడం అనేది సప్తమ దృష్టి ఉంటుంది. సో అందుకని దానివల్ల కూడా పెళ్ళిళ్ళు ఆలస్యం అవటం, ఆలస్యం అవతో పాటు సుఖం లేకపోవటం అనేది కూడా. ఎందుకంటే శనికి కర్కాటకం అనేది మంచి రాశి కాదు కదా, కానీ కాదా శత్రు రాశే కదా కర్కాటకం అనేది శనికి. సో అంటే శని నక్షత్రం కదా బేసిక్గా ఇది. కాకపోతే అందులో చంద్రుడు ఉంటాడు, కానీ చంద్రుడికి అయినప్పటికీ కూడా అంత సుఖమే ఉండదు యాక్చువల్గా కర్కాటకంలో. అంటే చంద్రుడిని ఒక బ్యారియర్ గా చూస్తారు, కొరియర్ బాయ్ లాగానే చూస్తారు తప్ప ఆయనకి శత్రువులు మిత్రులు అనేది ఉండరు అనేది కూడా అంటూ ఉంటారు. ఇందులో నిజం లేదు. ఇప్పుడు నేను అందరితో బాగా మాట్లాడచ్చు, కానీ వాళ్ళు నాతో మాట్లాడడం లేదు కదా. శనికి ఇష్టం లేదు అయితే చంద్రుడు, అంతేనా? అంతే. సో అలా అవతల వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం అవతారం ముందుకెళ్తాం, 2 సార్లు ముందుకెళ్తాం, 3వ సార్లు మూతి మూసుకుని కూర్చుంటాం. సో అందుకని అదే రకంగా పాపం చంద్రుడు ఏం చేస్తాడు, అసలు ఆయన బలహీనుడు, 15 రోజులే బలం పాపం కదా. అందుకని ఆయన మనం కన్సిడర్ చేయలేం. కానీ బట్ మామూలుగా అయితే కనుక కాస్మిక్ రేస్ ఖచ్చితంగా ఎందుకు ఉంటుంది దీంట్లో పుష్యమి అంటే కనుక అది దైవ నక్షత్రం, ముఖ్యంగా గురుడికి సంబంధించిన నక్షత్రంగా చెప్తాం. అంటే గురువు అధిపతిగా ఉన్న నక్షత్రం. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనప్పటికీ ఇప్పుడు వాళ్ళకి వివాహం బాగుండలేదు అనేది ఒక్కటి పక్కన పెడితే ఆర్థికంగా అధిదేవత, సారీ అధిపతిగా, అది కాదు అధిదేవత. శని శని అధిపతి, గురువు అధిదేవత మనం మొదట చెప్పాము. కానీ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా మటుకు ఏదో విధంగా ఖచ్చితంగా పుంజుకుంటారు. కానీ ఇవి ఎందుకు కాస్మిక్ నక్షత్రాలు అనేది ఏంటంటే మన బ్రతుకి కన్నా కూడా ఒక ముహూర్తం పెట్టేప్పుడు అది చాలా ఇంపార్టెంట్ రోల్ పే చేయటం అనేది ఉంటుంది. అంటే మనం ఏదైనా సరే ఈ పుష్యమి నక్షత్రంలో పెట్టిన కానీ రేవతి నక్షత్రంలో పెట్టిన కానీ ఖచ్చితంగా వాళ్ళ అభివృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది. ఒక వివాహానికి మాత్రమే పుష్యమి పెట్టరు అనుకుంటా. అంటే వివాహానికి కూడా కొంతమంది పెట్టరు, కానీ బట్ మనం పెడతాం. అవునా, మీరు పెడతారా? ఎందుకంటే కాస్మిక్ రేస్ అధికంగా ఉండే నక్షత్రం వివాహం అని, వివాహ పరంగా వాళ్ళకి సుఖం ఉండదు అంటున్నాం, కానీ ఆ నక్షత్రం పనికొస్తుంది. ఇప్పుడు గృహ ప్రవేశాల్లో కూడా మళ్ళీ కొంతమంది శ్రవణ నక్షత్రం పెట్టరు, కానీ మరి మంచి నక్షత్రం కదా. సో అలా కొన్ని ఉంటాయి. కానీ కాస్మిక్ రేఖకి ఈ రెండింటికి అత్యధికంగా ఉంటాయి. తర్వాత మటుకు అశ్విని నక్షత్రానికి ఉంటుంది, మకా నక్షత్రానికి ఉంటుంది, తర్వాత శ్రవణ నక్షత్రానికి ఉంటుంది, ఉత్తరాషాఢ నక్షత్రానికి కూడా ఎక్కువ రేసెస్ ఉంటుంది, మళ్ళీ విశాఖ నక్షత్రానికి కూడా కాస్మిక్ రేస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఈ 7 నక్షత్రాలు మంచి బాగా పవర్ఫుల్ నక్షత్రాలు. అంటే ముహూర్తాలకి వాటికి, అంటే విశాఖలో సాధారణంగా పెళ్లి ముహూర్తాలు ఉండవు, దొరకవు. సో పునర్వసులు కూడా దొరకవు. కానీ మరి 2 గురు నక్షత్రాలు మామూలుగా అయితే, కానీ ముహూర్తాలు ఉండవు మీకు. సో
ఇక మూడోది గురుడు వచ్చేప్పటికి పూర్వభాద్ర తక్కువే, అంత నక్షత్రాల్లో ముహూర్తాలు దొరకవు. ఉత్తరభాద్ర చాలా ఎక్కువ ఉంటాయి ముహూర్తాలు, రేవతిలో ఉంటాయి. కాకపోతే రేవతిలో ఉండే కాస్మిక్ రేసెస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రేవతి నక్షత్రం వాళ్ళకి ఒక్కోసారి వేరే వాళ్ళతో కూడా సంబంధాలు ఏర్పడడానికి కానీ, వేరే వాళ్ళ బరువు బాధ్యతలు వీళ్ళు తీసుకోవాల్సిన అవసరం కానీ కూడా ఏర్పడవచ్చు. సో ఆ ఆస్పెక్ట్స్లో అది బాగుండదు. పెళ్ళి అయ్యే విషయంలో ఇది బాగుండదు పుష్యమి. కానీ నిజానికి రెండు కూడా అత్యంత శక్తివంతమైన నక్షత్రాలు. సో మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే కనుక, ఎప్పుడైనా సరే ఒక దాని మీద అంటే ఈ అటాచ్మెంట్స్ అనేవి తెగిపోవాలి మనకి జనరల్గా. అంటే ఎప్పుడైనా సరే మనం మోక్షానికి అర్హత పొందాలి అంటే కనుక ఖచ్చితంగా ఒక దాని మీద విరక్తి కావాలి. కరెక్ట్. సో ఈ పెళ్ళి అనే దాని మీద విరక్తి వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా యోగులుగా మారడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. డిటాచ్ అవ్వటం మొదలైతే కనుక సోల్స్ ప్రోగ్రెషన్ జరుగుతుంది కదా. మనం కాస్మిక్ అంటే ఏంటి, దైవిక శక్తి అంటున్నాం. సో ఆ దైవిక శక్తి అనేది పెరగడం వల్ల ఏమవుతుంది, అంత్యంగా మోక్షానికి అర్హులం అవుతాం. సో అందుకని దేని మీద అయితే మనకి విరక్తి రావాలో ఆ విరక్తి తెప్పించడం అనేది, అంటే సంసారం అనేది పెద్దది ఎక్కడ ఏర్పడుతుంది, పెళ్లి వల్ల ఏర్పడుతుంది. పెళ్లి, దాని తర్వాత పిల్లలు. అశ్విని నక్షత్రంలో కొంతమందికి పిల్లల రీత్యా ఇబ్బంది చూస్తూ ఉంటారు. అంటే అశ్విని నక్షత్రంలో పిల్లలు అనేది కాకు, పెళ్లి కూడా అయితే తొందరగా అవుతుంది, లేదంటే అశ్విని మక రెండు కూడా లేట్ అయినా పిల్లలు సార్, పిల్లలు అంత మరీ అంత ఇబ్బంది కలగకపోవచ్చా? మామూలు సర్వసాధారణంగా ఒకంత లేట్ ఉందండి, రేర్గా ఉండొచ్చు కానీ, బట్ మరీ అంత ఎక్కువ ప్రమాదం చూడలేదు. బట్ పెళ్లి వరకు అంటే మాత్రం అయితే తొందరగా అవటం, లేదంటే అలా డిలే ఉండటం అనేది ఉంటుంది. సో అక్కడ అంతవరకే. ఉత్తరాషాఢ బట్ సేఫ్ ఉంటుంది. అంటే అన్నీ ఇంచుమించుగా అనుభవించడం అనేది, అంటే వాళ్ళు మిగుల్చుకోరా అనేది పక్కన పెడితే ప్రతి సుఖాన్ని పొందుతారు. అంటే కాళ్ళు తిరగాలంటే కాళ్ళు తిరగటం అనేది కానీ, తర్వాత ముఖ్యంగా ధనుర్రాశిలో ఉన్నప్పుడు మరి గురుడు కూడా ఉంటాడు కాబట్టి ఇంకొద్దిగా ఏమంటాం ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువ ఉంటుంది. మకరంలో ఉంటే కొంచెం తక్కువ, మకరంలో ఉంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. సో ధనుస్సులో ఉంటే చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఉత్తరాషాఢ అనేది ఏంటంటే స్టేబుల్ నక్షత్రం కాదు. అంటే స్టేబుల్గా ఒకే రకమైన జీవితం అనుభవించడానికి అంత వీలుగా ఉండదు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ ఆ నిమిషానికి ఎప్పుడు కూడా కోలుకుంటారు. అందుకని అది ఎందుకంటే దాంట్లో ఏదైతే దైవిక శక్తి ఉందో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎంత పేదరికం ఉన్నప్పటికీ కూడా అవసరానికి ఏదో విధంగా డబ్బులు అందుతూ ఉంటాయి. అందుకని కూడా అలా కూడా వీళ్ళని మంచిగా కాన్సిడర్ చేయొచ్చు. అది ఆ రకంగా ఏదైనప్పటికీ కూడా కాస్మిక్ రేస్ మనం ఉన్నవి ఇవే నక్షత్రాలని చెప్పినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కాస్మిక్ శక్తి అనేది పెంచుకోవాలి. ఎలా పెంచుకుంటాం? మావి నక్షత్రాలు కావండి, మిగతా 20 నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళం. సో అందుకని కాస్మిక్ శక్తి అనేది మనకి పెరగాలి అంటే కనుక ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు కూడా మనం పాజిటివ్గా మాట్లాడటం అనేది అలవాటు చేసుకోవాలి. రైట్ సార్. సో ఆ పాజిటివ్నెస్ అనేది వస్తే, అంటే ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఏడుస్తూనే అంటే వాడు జన్మంతా ఏడుస్తూనే ఉంటాడు. కరెక్ట్. సో నా ఏడుపు ఇంకా పోతుంది అనేది ఒక సంకల్పం అనేది. అంటే ఎప్పుడైనా సరే మనకి దీంట్లో రెండే చెప్తాం మనం జాతకంలోకి వచ్చి, ఒకటి పాజిటివ్ ఎనర్జీ, రెండోది నెగిటివ్ ఎనర్జీ అనేది. అంటే మన సైన్స్ భాషలో చెప్పాలి అంటే కనుక ధనాత్మక శక్తి, రుణాత్మక శక్తి అని మనం చిన్నప్పుడు విని ఉన్నాం. సో ఎవరికైతే ఈ ధనాత్మక శక్తి ఎక్కువ ఉంటుందో వాడి జీవితంలో దేవుని నమ్మినా నమ్మకపోయినా ఇంకో రకంగా వెళ్ళినా వాడు బాగుపడే ఉంటాడు. ఎందుకంటే వాడు భయభక్తి ధనాత్మక శక్తి ఎక్కువతో పుట్టాడు. ఈ రుణాత్మక శక్తి వాడు ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటాడు. తర్వాత సైన్స్ ఏం చెప్పిందంటే కనుక మగాళ్ళకి జనరల్గా ఈ ధనాత్మక శక్తి అనేది కుడివైపు, ఆడవాళ్ళకి ఎడంవైపు ప్రవహిస్తుందని చెప్పడం వల్ల ఆడవాళ్ళకి అన్నీ కూడా ఎడంవైపు పెట్టడం అలవాటు చేసాం, ఏ ఉంగరాలు కానీ ఏమైనా కానీ. సో అందుకని ఆడవాళ్ళకి లెఫ్ట్ తీసుకున్నారు, మగాళ్ళకి రైట్ తీసుకున్నారు. సో ఆ రకంగా కూడా చెప్పడం అనేది శాస్త్రం మొదట్లో. సో వాటి మీద ఇంకా విస్తృతంగా పరిశోధనలు జరగాలని నేను ఒక పరిశోధన ప్రియుడిగా కోరుకుంటాను. రైట్ సార్. ఇక ఏ దేవతారాధన ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, సామాన్యులకు కూడా మరి ఉపయోగపడేలాగా వీడియో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మా నక్షత్రాలు మాకు తెలియవు కానీ మా జీవితాలు సన్మార్గంలో వెళ్ళాలి, ఒకంత సుఖవంతంగా వెళ్ళాలి అనుకుంటే ఏ ఆరాధన దోహదపడుతుంది సార్? ఖచ్చితంగా ఏదైనప్పటికీ కూడా ఈ శక్తి పెరగాలి అంటే కనుక నేనైతే దత్తాత్రేయుడినే చెప్తాను. అద్భుతం సార్. సో త్రిమూర్తి స్వరూపం. అందుకే ఎందుకంటే ఎవరు శివుని కొలవాల్సిన వాళ్ళు, ఎవరు బ్రహ్మను కొలవాల్సిన వాళ్ళు, ఎవరు విష్ణువుని కొలవాల్సిన వాళ్ళు తెలియదు కదా. సో అందుకని కామన్గా దత్తాత్రేయుడిని పూజిస్తే అన్ని లభించినట్టే. ఎలా పూజించమంటారు, ఎప్పుడెప్పుడు పూజించమంటారు? అంటే మామూలుగా అయితే మీరు గురువారాలు పూజిస్తాం అనేది దత్తాత్రేయుడు అనుకోండి,
సో అలా పూజించుకోవటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ దత్తాత్రేయుడికి సంబంధించి చాలా చిన్న మంత్రమే కదా, ఓం దమ్ దత్తాత్రేయాయ నమః, ఓం దమ్ దత్తాత్రేయ నమః అనేది వీలైనంత సార్లు చదువుకుంటాం. దమ్మా సార్, ద్రామా? దమ్ము, ద్రాము, బోల్ అని రకాలు ఉన్నాయి దత్తాత్రేయ మంత్రాలు కూడా. మీకు కనీసం నేను ఒక 108 ఇవ్వగలను. అద్భుతం. సరే, ఓం దమ్ దత్తాత్రేయ నమః కూడా అనుకోవచ్చు. రైట్ రైట్ సార్. ఆ రకంగా చేసినా కూడా మంచి ఫలితం. ఉంటుంది. లేదు అవే మంత్రాలతో లేకుండా ఇప్పుడు మన అందరు కొంతమంది మీరు పాత రోజుల్లో వాళ్ళని కనుక చూసినట్టయితే ముందు వెనక ఎప్పుడు వాసుదేవాయ వాసుదేవ అలా ఏదో అనుకుంటాం, జై శ్రీరామ్ ఇలా అనుకుంటుంటాం కదా. అలా మనం కూడా జై గురు దత్త, జై గురు దత్త, జై గురు దత్త అనుకుంటే అయిపోయాయి. ఎగ్జాక్ట్లీ. అదే పెరుగుతుంది శక్తి. కరెక్ట్ సార్, చాలా చక్కగా తెలియజేశారు. దత్తాత్రేయుడు అనుగ్రహం చేత ఇవన్నీ పక్కన పెట్టేసి ఎనర్జీ లేదు, లేకపోతే ఈ సమస్యలు ఉన్నాయి మీద అన్నట్టుగా నెగటివ్ ఆలోచించకుండా పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెట్టి మన వైపు కూడా కొంత పాజిటివ్నెస్ రావాలి. డెఫినెట్లీ మారుతుంది పరిస్థితి అనే నమ్మకం ఉండాలి. ఇక్కడ మొదలైతే అన్ని మారుతాయి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్.